దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? గివ్ మీ ఎ మ్యాన్. దాన్ని పచ్చి పల్లెటూరు భాషలో ట్రాన్స్లేట్ చేస్తే ఒక్క మగుడు అంటే పంపండి రా అన్నాడు. గివ్ మీ ఎ మ్యాన్ అంటే సౌలు గారు అన్నారు, నువ్వు ఎలాండ్రా? ఇంకెవ్వడు నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానన్నా పెద్ద రెస్పాన్స్ రావట్లే. రాజ్యములో 3వ వంతు ఇచ్చేస్తాను. ఎవడు రెస్పాండ్ అవ్వలేదు. యేసుప్రభు రెస్పాండ్ అయ్యాడు. ఈయన కుర్చీలో కూర్చోబెడితే రాజ్యాన్ని ముక్కలు చేసి పనిచేసేలా ఉన్నాడు. నా రాజ్యమును కాపాడుతాడని, దాన్ని విస్తరింపజేస్తాడని కదా కుర్చీ వేసానుడికి. వీడు రాజ్యానికి రోజుకు 3 ముక్కలు కోసి పనిచేసేలా ఉన్నాడు. ఈయన అర్జెంటుగా పంపించకపోతే ఈ రాజ్యాన్ని పనిచేస్తాడు ఈయనని. ఇతని కంటే యోగ్యుడు ఒక పొరుగువాన్ని అడవిలోంచి సరాసరి తీసుకొచ్చేసాడు యేసుప్రభు. రాజ్యమును ముక్కలు చేయించిన వాడు పోవాలి, రాజ్యమును విస్తరింపజేసేవాడు కావాలి.